అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో ఆవు కొవ్వు, ఈ పంది కొవ్వు, చేప నూనె కలిపారు అనే విషయం ఇప్పుడు దేశం మొత్తం ధారాళంగా వ్యాపించింది. సో దీనిలో సెకండ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించినప్పటికీ, ఎప్పుడు జూలైలో టెస్ట్ రిపోర్ట్స్ వస్తే, ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు రిలీజ్ చేశారు, 2 నెలలు ఎందుకు జాప్యం చేశారు, చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పిన తర్వాత రోజే రిపోర్ట్స్ ఎందుకు రిలీజ్ చేశారు, దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అని వైసీపీ సెకండ్ ఒపీనియన్ రిలీజ్ చేస్తుంది. కరెక్టే. ఇప్పుడు ఎన్డీడీబీ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో కూడా ఆ ఫార్మాట్, ఆ పేపర్ వేరేలా ఉంది, ప్లస్ ఈ ఫ్యాట్ కలిపారు, ఈ జంతు కొవ్వు కలిపారనే పేపర్ ఫార్మాట్ వేరేలా ఉంది. యాక్చువల్లీ అంటే ఇది దానిలో సెకండ్ ఒపీనియన్ రావడానికి ముందే, వైసీపీ వాళ్ళ వెర్షన్ రావడానికి ముందే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేషనల్ మీడియా మొత్తం, నేషనల్ మీడియా అది ఇదని అసలు ఏమాత్రం తేడా లేదు, జాతీయ స్థాయిలో ఆజ్ తక్, ఎన్డీటీవీ, టైమ్స్ గ్రూప్, ఇలా ప్రతి నేషనల్ మీడియా కూడా నిన్న మొన్న ఇదే ఇష్యూ మీద స్పెషల్ స్టోరీస్ వేస్తూ వచ్చాయి. డిబేట్లు కూడా నిర్వహించారు రిపబ్లిక్ టీవీతో సహా. దాంతో తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిశాయి అనేది దేశంలో అందరికీ తెలిసిపోయింది. సో ఇక్కడ వైసీపీ వాళ్ళ సెకండ్ ఒపీనియన్కు విలువ లేదు. వాళ్ళు లాజికల్గా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ భక్తులకి తెలిసిన, నేను పదే పదే చెప్తున్నది ఇప్పుడు కూడా చెప్తున్నా, లడ్డూ క్వాలిటీ తగ్గింది కాబట్టి భక్తులు ఈ ఆరోపణను నమ్ముతున్నారు. గత 5 ఏళ్లలో లడ్డూ క్వాలిటీ తగ్గింది. అలాగే నెయ్యి కాంట్రాక్టర్లను మార్చారు, నందిని నెయ్యిని తీసేశారు, రుచి తగ్గింది కాబట్టి అందరూ నమ్ముతున్నారు. సో ఇంకా వైసీపీకి చావు దెబ్బ తగిలిందనమాట. నిన్న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మలను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు భక్తులు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా రెడీ అవుతున్నారు. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ దుమారంగా చెలరేగిన విషయం దేశం మొత్తం ధారాళంగా వ్యాపించింది. ఒక రకంగా చూడండి, ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా అంతే. వైసీపీ వాళ్ళు చెప్పే సెకండ్ ఒపీనియన్ ఏమాత్రం తావు లేకుండా ప్రజలందరూ కూడా మళ్ళీ వైసీపీ వస్తే భూములు దోచుకుంటారు అనేంతగా నమ్మారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పుని విపరీతంగా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. ఇక్కడ లడ్డూ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు తప్పు చేశారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పు చేశారు. ఆ తప్పుని విపరీతంగా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ గవర్నమెంట్ సక్సెస్ అయింది. సో ఇక్కడ పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని అంటారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం, ఆయన తెలివితేటలు, ఆయన చేసే రాజకీయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అని అనుకోవాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం చూసుకుంటే అప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఒక విషయం పట్టుకుంటే జస్ట్ అలా వదిలేసేవాళ్ళు ఒక 2-3 రోజుల్లో. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తూ వచ్చారు. అట్లా రైతులు, భూ యజమానులు భయపడ్డారు, అమ్మో మళ్ళీ వైసీపీ వస్తే మా భూములు ఏమవుతాయి. ఎందుకంటే వాళ్ళ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు, వాళ్ళ భూముల్లో సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు. సో వాళ్ళలో భయం కలగడానికి లాజికల్గా కన్విన్సింగ్గా ఒక రీజన్ దొరికింది. దాన్ని టీడీపీ చక్కగా వాడుకుంది. ఇక్కడ కూడా నేను నిజంగా చెప్తున్నా, అందులో కొవ్వు కలిసిందా లేదా, ఈ జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని మనం నమ్మి తీరాలి. కానీ 2 నెలలు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది ప్రశ్నే, నాకు ప్రశ్నే, మీకు ప్రశ్నే. అసలు జూలైలో వచ్చిన రిపోర్ట్ని సెప్టెంబర్ వరకు ఎందుకు బయట పెట్టలేదు అనేది, చంద్రబాబు గారు చెప్పిన తర్వాతే ఎందుకు బయట పెట్టారు అనేది. సో అది అందరూ సంధించాల్సిన ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు వెతికే అవకాశం లేదు. ఎందుకంటే దేశం మొత్తం ఈ విషయం పాకిపోయింది కాబట్టి. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్, ఎన్డీడీబీ అంటే దేశం మొత్తం తెలుసు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, ఆ ల్యాబ్లో పాటించే ప్రమాణాలు ఏంటో దేశంలో అందరికీ తెలుసు. కాబట్టి ఆ రిపోర్ట్ని దేశం నమ్ముతోంది, దేశంలో ఉన్న అన్ని మీడియాలు నమ్ముతున్నాయి. కాబట్టి వైసీపీ దోషిగా నిలబడాల్సిందే. ఈ ఇష్యూ నుంచి వైసీపీ వాళ్ళు అంత ఈజీగా బయటపడలేరు. రాజకీయంగా చాలా దారుణమైన స్థితికి వైసీపీ వెళ్ళిపోయింది. సో డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 10 ప్రెస్ మీట్లు పెట్టినా, 10 పాయింట్లు చెప్పినా సరే ఎవరూ నమ్మరు. మేబీ ఇదేమైనా కోర్టుకు వెళ్ళి కోర్టు వాళ్ళు నిర్ధారిస్తే, ఇందులో అది కలవలేదు ఇది కలవలేదని నిర్ధారిస్తే తప్ప ఇంకెవరూ నమ్మరనమాట. సో
ఇది రాజకీయంగా తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా వైసీపీకి చావు దెబ్బ తగిలినట్టే. థ్యాంక్ యూ.